హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరోకోణం. నేను మీ ప్రసాద్. దేశవ్యాప్తంగా లేదా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎక్కడ ఉన్నా కానీ రేపు 4వ తేదీన ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి, ప్రభుత్వం మారుతుందా లేదా మరలా ప్రభుత్వం రిపీట్ అవుతుందా, ఇట్లాంటి అనుమానాలతో సతమతం అయిపోతూ ఉన్నారు. ముఖ్యంగా అభ్యర్థులు నాయకులు కంటే కూడా సామాన్య ప్రజలు సైతం చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్నది ఏపీ కనెక్ట్ వారి ఫైనల్ సర్వే. సో ఈ ఫైనల్ సర్వే ప్రకారంగా ఎవరెవరు ఎక్కడ ఎన్ని స్థానాలు గెలవబోతున్నారు అనే అంశాన్ని తెలియజేస్తాను. అదేవిధంగా ఇక్కడ వీళ్ళు ఏ ఏ పారామీటర్లు కూడా సర్వే చేశారనేది కూడా మీకు చాలా క్లుప్తంగా వీలైనంత వరకు చాలా తక్కువ సమయంలో అయిపోయేలాగా ప్రయత్నం చేస్తాను. ఒకవేళ కొంచెం వీడియో లెంది అయినా సరే దయచేసి అర్థం చేసుకోండి. ఇక మనం పద్ధతిగా చేసుకోవడానికి కూడా ఏమి ఉండవు కాబట్టి సర్వేలు ఇదే ఫైనల్ సర్వే. ఇక దాని తర్వాత 1వ తారీఖు నుంచి ఎగ్జిట్ పోల్స్ అవన్నీ వస్తూ ఉంటాయి అనుకోండి. సో ఇక మొదలు పెడదామా. శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టినట్లయితే శ్రీకాకుళంలోని ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆమదాల వలస, నరసన్నపేట ఇక్కడి వరకు మొత్తం టీడీపీ కూటమే గెలవబోతుంది. హెచ్ఆర్లో ఒక్కటే వైసీపీ కైవసం చేసుకోబోతుందట. ఇక దాని తర్వాత పార్వతీపురం అంటే మన్యం జిల్లా అంటారు కదా, అక్కడ పార్వతీపురం వైసీపీ, పాలకొండ ఎలయన్స్, కురుపాం వైసీపీ, సాలూరు కూటమే. ఇక విజయనగరంకి వచ్చేసరికి రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట మొత్తం వాషౌటే ఎలయన్స్ అట. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చీపురుపల్లిలో బొత్స గారు కూడా ఓడిపోతున్నట్లుగా ఈ సర్వేని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది కొంత ఆశ్చర్యానికి గురి కావాల్సి తప్పదు. ఇక దాని తర్వాత విశాఖపట్నంలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా భీమిలి, విశాఖపట్నం ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, గాజువాక, పెందుర్తి ఇది కూడా వాషౌటే కూటమి కైవసం చేసుకోబోతుంది. ఇక దాని తర్వాత అల్లూరు సీతారామరాజు జిల్లాకు వచ్చేసరికి అరకు వ్యాలీ వైసీపీ, పాడేరు కూటమి, రంపచోడవరం వైసీపీ. దాని తర్వాత అనకాపల్లికి వచ్చేసరికి చోడవరం, మాడుగుల, అనకాపల్లి, యలమంచిలి, పాయకరాపేట, నర్సీపట్నం ఇవన్నీ కూడా కూటమే. ఇక కాకినాడకు వచ్చేసరికి తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, పెద్దాపురం, కాకినాడ సిటీ, జగ్గంపేట ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా స్వీప్ చేయబోతుంది కూటమి. ఇక ఈస్ట్ గోదావరికి వచ్చేసరికి అనపర్తి, రాజానగరం, రాజమండ్రి సిటీ, రూరల్, కొవ్వూరు, నిడుదవోల్, గోపాలపురం ఇక్కడ కూడా వాషౌటే కూటమే కైవసం చేసుకోబోతుంది. ఇది కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మనం ఎక్కడ చూసుకున్నా కానీ మోస్ట్లీ కూటమి కైవసం చేసుకోవడానికి అవకాశం ఉంది అన్నట్లుగా ఈ సర్వేని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక కోనసీమకు వచ్చేసరికి వరం, ముమ్మడివరం, అమలాపురం, రాజోల్, పీగన్నవరం, కొత్తపేట, మండపేట ఇది కూడా మొత్తం కూటమే. ఇది చాలా వరకు కూడా ఆశ్చర్యానికి గురి కావాల్సి వస్తుంది. ఇక వెస్ట్ గోదావరి కూడా ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం కూడా కూటమే కైవసం చేసుకోబోతుందట. ఇక ఏలూరు పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు ఈ 3 కూటమి, పోలవరం మాత్రం వైసీపీ అట. చింతలపూడి, నూజివీడు, కైకలూరు ఈ 3 మరలా కూటమే. ఇక ఎన్టీఆర్ జిల్లాకు వచ్చేసరికి తిరువూరు మాత్రం వైసీపీ అట. ఇక గన్నవరం, విజయవాడ ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, మైలవరం, నందిగామ, జగ్గపేట ఇవన్నీ కూడా కూటమే. సో అంటే సుజనా చౌదరి గారు కూడా గెలవబోతున్నారు ఇక్కడ. ఇక కృష్ణా జిల్లాకు వచ్చేసరికి గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవినిగడ్డ, పామర్రు, పెనమలూరు ఇవన్నీ కూడా మరలా కూటమి కైవసం చేసుకుపోతుంది. ఇక గుంటూరుకు వచ్చేసరికి తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు వెస్టు, ఈస్టు ఇవన్నీ కూడా కూటమే. ఇక పల్నాడుకు వచ్చేసరికి పెదకూరపాడు, చిలకలూరుపేట కూటమి, నర్సరావుపేట వైసీపీ, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, మాచర్ల కూటమి. ఇక బాపట్లకు వచ్చేసరికి వేమూరు, రేపల్లె కూటమి, బాపట్ల వైసీపీ, పర్చూరు, అద్దంకి కూటమి, చీరాల మాత్రం విచిత్రంగా కాంగ్రెస్ గెలబోతుందట. సో మనకు తెలియదు ఏం కదా, ఆబంచి కృష్ణమోహన్ గారు 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్గా గెలిచిన అభ్యర్థే ఈసారి కాంగ్రెస్ తరపున పోటీలో ఉండబోతున్నారు. సో ఈ క్రమంలో అక్కడ కాంగ్రెస్ గెలబోతుందట. ఇక తర్వాత ప్రకాశంకి వచ్చేసరికి సంతనూతలపాడు కూటమి, ఎర్రగొండపాలెం వైసీపీ, దర్శి, ఒంగోలు, కొండేపి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి ఇవన్నీ కూడా కూటమి. సో నెల్లూరుకు వచ్చేసరికి సర్వేపల్లి, కందుకూరు, కావలి, ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు సిటీ, రూరల్, ఉదయగిరి ఇవన్నీ కూడా కూటమే. ఇక కడప, ఈ కడప అసెంబ్లీ సెగ్మెంట్లలో మనం చూసుకున్నట్లయితే అంటే ఈ పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేసరికి బద్వేల్ వైసీపీ, జమ్మలమడుగు కూటమి, కడప కూటమి, కమలాపురం వైసీపీ, మైదుకూరు, ప్రొద్దుటూరు కూటమి, పులివెందుల వైసీపీ. ఇక కర్నూలుకు వచ్చేసరికి
కర్నూలు కూటమి, కోడుమూరు వైసీపీ, ఎమ్మిగనూరు మంత్రాలయం కూటమి, ఆదోని కూటమి, ఆలూరు పత్తికొండ వైసీపీ. ఇక నంద్యాలకు వచ్చేసరికి ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, నంద్యాల్ ఇవన్నీ కూడా కూటమి, బనగానపల్లె వైసీపీ, ధోన్ పాండ్యం కూటమి. ఇక సత్యసాయి జిల్లాకు వచ్చేసరికి మడకశిర వైసీపీ, హిందూపురం, పెనుగొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి ఇవన్నీ కూడా కూటమే. ఇక అనంతపూర్కి వచ్చేసరికి రాప్తాడు, రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి ఇవన్నీ కూడా కూటమి. సింగనమల మాత్రం కాంగ్రెస్ అట, ఇది చాలా ఆశ్చర్యకరమైన అంశం. సింగనమల కాంగ్రెస్, అనంతపూర్ అర్బన్, కళ్యాణదుర్గం ఇక్కడ మాత్రం కూటమి. సో ఇక్కడ చూస్తే మీరు ఒక్కచోట కాంగ్రెస్, మిగిలిన అన్నీ కూడా కూటమి. వైసీపీకి అసలు అక్కడ స్థానమే లేదన్నారు అనంతపూర్లో. ఇక అన్నమయ్య జిల్లాకు వచ్చేసరికి రాజంపేట కూటమి, కోడూరు వైసీపీ, రాయచోటి వైసీపీ, తంబళ్లపల్లె కూటమి, పీలేరు, మదనపల్లె కూడా కూటమే. ఇక దాని తర్వాత తిరుపతికి వచ్చేసరికి తిరుపతి, సుళ్ళూరుపేట, వెంకటగిరి, గూడూరు, శ్రీకాళహస్తి కూటమి, సత్యవేడు మాత్రం వైసీపీ, చంద్రగిరి కూడా కూటమే. సో ఇక చిత్తూరుకు వచ్చేసరికి పొంగునూరు వైసీపీ, నగరి, జీడి నెల్లూరు, చిత్తూరు, పోతలపట్టు, పొలమనేర్, కుప్పం ఇవన్నీ కూడా కూటమే కైవసం చేసుకోబోతుంది. ఇది పరిస్థితి. ఇక మనం ఓవరాల్గా పరిశీలించవలసి వస్తే అసెంబ్లీ స్థానాల పరంగా మొత్తం 175కు కాను కూటమి 153 స్థానాలను కైవసం చేసుకోబోతుందంట. చూడండి, మామూలుగానే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాలను రికార్డు బ్రేక్ చేసింది. ఆ రికార్డుని కూడా బ్రేక్ చేయబోతున్నట్లుగా ఉంది కూటమికి. అది కూడా ఈ సర్వేని ఆధారంగా చేస్తే, గుర్తుంచుకోండి, ఈ సర్వేని ఆధారంగా చేసుకుంటే వైసీపీకి కేవలం 20 స్థానాలు మాత్రమే వస్తుందట. ఇక కాంగ్రెస్కి 1 నుంచి 2 స్థానాలు, ఏదైతే మీకు నేను చెప్పాను సింగనమల 1, చీరాల 1, ఈ 2 కాంగ్రెస్ ఖాతాలో పడే అవకాశం ఉంది. ఇక ఓట్ షేర్కి వచ్చేసరికి 53% కూటమికి, 39% వైసీపీకి, 5% కాంగ్రెస్కి, ఇతరులకి 3%. ఈ విధంగా ఈ యొక్క సర్వేని బట్టి అయితే మనకి అసెంబ్లీలకు సెగ్మెంట్లకు సంబంధించిన వ్యవహారం. ఇక లోక్సభకు సంబంధించింది అయితే నేను తర్వాత వీడియోలో చేస్తాను. ఎందుకంటే మరలా అసెంబ్లీ సెగ్మెంట్లో, లోక్సభ సెగ్మెంట్లో 2 ఒకే వీడియోలో ఉంటే వీడియో లెంతీగా అవుతుంది. దానికి తగ్గట్టు ఏమన్నా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అనే ఉద్దేశం పైన నేను 2వ వీడియో చేస్తాను. ఇక దాని తర్వాత ఇక్కడ ఆ సమ్మరీ అంటే ఏదైతే ఏ విధంగా చేశారు ఏంటి అనేది కనుక ఒకసారి మనం పరిశీలిస్తే, ఎన్డీఏ అలయన్స్ టీడీపీ, జనసేన, బీజేపీ టు సెక్యూర్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ 153 సీట్లు ఏదైతే మీకు నేను చెప్పానో. వైసీపీ మేజర్ లాస్, ఇదేంటి అంటే ఈ యాంటీ ఇన్కంబెన్సీ అనమాట. సో ఆ విధంగా ఉంటుంది. సో ఓట్ షేర్ మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి అవర్ అనాలిసిస్ కన్సిడర్డ్ వేరియస్ పారామీటర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ వాటర్ ఫెటిక్ అండ్ ది అదర్ రిజల్టింగ్ షిఫ్ట్ ఇన్ వాటర్ ప్రిఫరెన్సెస్. ఇదేంటి అంటే అలయన్స్ విత్ జనసేన హ్యాడ్ బూస్టెడ్ కాన్ఫిడెన్స్ ఇన్ బోత్ క్యాడర్ అండ్ సపోర్టర్స్. అది ఈ కూటమిగా ఏర్పడటం వలన అందరికీ చాలా బెనిఫిట్ చేకూర్చింది అన్నట్లుగా అర్థం చేసుకుంది. ఇక వైసీపీకి ఎందుకని ఈ విధంగా ఉంది అంటే ఈజ్ లింక్ టు వాటర్ డిస్సాటిస్ఫాక్షన్, ప్రిసీవ్డ్ గవర్నెన్స్ ఇష్యూస్ అండ్ ఫెయిల్యూర్ టు అడ్రస్ కీ వాటర్ కన్సర్న్స్ adequately. సో వెల్ఫేర్ స్కీమ్స్ టు పూర్, ఎఫర్ట్స్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఆఫ్ స్కూల్స్ అండ్ బెటర్ మెడికల్ ఫెసిలిటేషన్స్ ఎట్సెట్రా. ఇది మాత్రమే పాజిటివ్. ఏంటి అంటే వెల్ఫేర్ స్కీమ్లు పేదవారికి అందించడం కావచ్చు, ఎఫర్ట్స్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఆఫ్ స్కూల్స్ నాడు నేడు కావచ్చు, బెటర్ మెడికల్ ఫెసిలిటీస్ ఏదైతే ఈ మధ్య పెట్టారో వాటి వరకు మాత్రమే అది బెనిఫిట్గా ఉంది. సో యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఎక్కడ వచ్చింది అనేది చూసుకుంటే నో క్యాపిటల్, రాజధాని లేదు, ఇసుక కొరత, ఇన్ఫ్లేషన్, అధిక ధరలు, ఇంక్రీజ్ ఇన్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, కరెంటు బిల్లులు అధికంగా ఉండడం, బస్ ఛార్జీలు, రోడ్లు అసలు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాయి రోడ్ల గురించి కావచ్చు, శానిటేషన్ అండ్ పూర్ డ్రైనేజ్ ఫెసిలిటీస్, ఈ మురుగు డ్రైనేజీలు ఫెసిలిటీస్ అనేవి దారుణంగా ఉండడంతో, లిక్కర్ ఇది కూడా ప్రముఖ పాత్ర పోషించింది. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే మనకి ఎక్కడ చూసినా కానీ ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి సంబంధించి ఎక్కడ లేదు. ఇక రైజింగ్ అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగ యువత మనం మొదల నుంచి మొత్తుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కానీ నిరుద్యోగ యువతను పట్టించుకోవట్లేదు, జాబ్ క్యాలెండర్ లేదు. అలాగే వాలంటీర్ వ్యవస్థ, అన్నెసరీ ఎక్స్పెన్సెస్, దుబారా ఖర్చులు అన్నట, వేస్ట్ ఖర్చులు పెడతాం అనేది ఒకటి, ఎక్సెస్ పబ్లిసిటీ, ఉన్నదానికంటే ఓవర్గా పబ్లిసిటీ చేసుకోవడం, పొలిటికల్ వెండెట్టా ఏంటి అంటే కక్షపూరిత చర్యలు, లా అండ్ ఆర్డర్
లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం కదా. అదేవిధంగా అప్పుల పెరుగుదల, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఆఖరి క్షణంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కూడా తీవ్రంగా వైసీపీకి చాలా చాలా నష్టం చేకూర్చింది అన్నట్లుగా అర్థం చేసుకోవాల్సి ఉంది. సో ఇది పరిస్థితి. సో దీని తర్వాత మనం పార్లమెంటరీ సెగ్మెంట్లది కూడా నేను చేస్తాను. సో ఇది మొత్తానికి పరిస్థితి. ఏపీ కనెక్ట్ వారి ఫైనల్ సర్వే ప్రకారంగా బ్రహ్మాండమైన మెజారిటీతో కూటమి గెలవబోతుంది అన్నట్లుగా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని ఆధారంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఏపీ కనెక్ట్ వారి ఫైనల్ సర్వే రిపోర్ట్ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.